హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు జగిత్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలతో బీఆర్ఎస్ ను అణిచివేయలేరని అన్నారు. అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భౌతిక దాడులను తీవ్రంగా ఖండించారు. But this is a BRS party office. It is an official party office. Gangula Kamlakar gari official residence adi. Kaushik Reddy garu editundo sitting MLA. వాళ్ళ మీద దాడి అంటే ఇదంతా ఎట్లా జరుగుతుంది కదా అని చెప్పంటే వీళ్ళ రాష్ట్రంలో శాంతి భద్రతలు పర్యవేక్షించేటువంటి యొక్క హోంశాఖ మంత్రులు రేవంత్ రెడ్డి, కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి ఇలా రాష్ట్రాలలో ఉండే శాంతి భద్రతలను సమీక్షిస్తారు. వాళ్ళు రాష్ట్ర హోంశాఖ మంత్రులు ఏదైతుందో రాష్ట్రంలో శాంతి భద్రతలు పర్యవేక్షిస్తాడు. రాష్ట్రాలలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ పట్టు తప్పినాయా, కేంద్రం జోక్యం అవసరమా అని ఎవరు సమీక్షిస్తారు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, రాష్ట్ర హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు, కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఇద్దరు కుమ్ముక్కై కూడబలుకొని ఏదైతున్నదో వీళ్ళ కౌశిక్ రెడ్డి గారు ఏదైతుందో ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఆయన బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను, బీజేపీ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతుంటే ఏదైతుందో దాన్ని భరించలేక కుమ్ముక్కై దాడి రాజకీయాలని చెప్పంటున్నా. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ కొల్యూషన్. వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరు కుమ్ముక్కై ఇవాళ కౌశిక్ రెడ్డి గారిపై దాడి, హత్యా ప్రయత్నం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి అఫీషియల్ రెసిడెన్సీపై దాడి. ఇది శాంతి భద్రతల వైఫల్యమనే కాదు, శాంతి భద్రతల వైఫల్యంలో రేవంత్ రెడ్డి గారి, బండి సంజయ్ గారి కుమ్ముక్కు అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుందని చెప్పంట. ఇది రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కుమ్ముక్కై అసలు రాష్ట్రంలో శాంతి భద్రత కాదు ఆయన ఆటవిక పాలన కొనసాగుతుందని చెప్పంటున్నా. ఒకప్పుడు ఏదైతుందో కరీంనగర్ జిల్లా తీవ్రవాద భరితం అని చెప్పాను అనుకుందరా. ఇప్పుడు తీవ్రవాద భరితం కాదు, ఈ కుమ్ముకు రాజకీయాలు ఏదైతుందో గన్ కల్చర్ రేవంత్ రెడ్డి గారు, సంజయ్ గారు ఇద్దరు కుమ్ముక్కై గన్ కల్చర్ పట్టుకొచ్చి కరీంనగర్ జిల్లాలో ఆటవిక పాలన కొనసాగుతుందని చెప్పి అంటున్నా. దీన్ని మీకు తీవ్రంగా ఖండించడమే కాదు, సభ్య సమాజం అని చెప్పంటున్నాను. నిజంగానే పాత్రికేయ సమావేశం లోపల మేము ఏదైనా మాట్లాడుతుంటాం, ఆరోపణలు చేస్తుంటాం. ఒకరు మీకు